బంజారాల ఆత్మీయ సమ్మేళనానికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా మా బంజారాల కేటాయించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా అదేవిధంగా మాకు శాసన మండలిలో మొట్టమొదటిసారిగా శాసన మండలి కూడా స్థానం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా శంకరయ్య గారికి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. దీంతో పాటుగానే ఏదైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి ఇంతకుముందు మా సోదరులు చెప్పినట్టు మొదటి నుంచి ఇప్పటి వరకు బంజారాలు ఎప్పుడైనా కాంగ్రెస్ తోటే ఉంది, కాంగ్రెస్ కూడా బంజారాలతోటే ఉన్నది. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా ఉన్నటువంటి 4 శాసనసభ్యులం, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనమండలి సభ్యులు, మా మాజీ మంత్రి రవీంద్ర నాయక్ గారు, జగన్ నాయక్ గారు, అదేవిధంగా ఈ నిర్వాహకం అన్నటువంటి అధ్యక్ష వహించిన ధనంజయ గారు, మా వెంకటేష్ చౌహాన్ గారు, రాజనాయక్ గారు, మిగతా మా ఉద్యోగ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీతో మనం ఉన్నాం, మనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే గారిని, అదేవిధంగా ఈ రాష్ట్ర అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా అందరి ఒకటే డిమాండ్, మా నలుగురులో ఎవరికైనా ఒకరికి అవకాశం ఇవ్వమని గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. కానీ మాలో తప్పకుండా మా జాతి సంతృప్తి చెందాలన్నా, మా జాతికి న్యాయం జరగాలన్నా, మా పరిపాలన మాకు ముందు కొనసాగించాలన్నా మీ నాయకత్వంలో పనిచేసి ప్రజల యొక్క మా బంజారా జాతిని ఐక్యతంగా ముందుకు తీసుకెళ్లి బంజారాల ఒక డిమాండ్ నెరవేర్చాలంటే మాకు తప్పకుండా క్యాబినెట్లో స్థానం కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎజెండాగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మా ఉద్యోగ సోదరులకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా 7 తీర్మానాలు ఇవాళ ప్రవేశపెట్టినాం. ఈ సంబంధించిన 7 తీర్మానాలన్నింటినీ కూడా మరి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కమిటీ తరఫున అందరం కూడా పోయి కలిసి ఈ డిమాండ్ను పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యులే కాదు, రేపు రాజ్యసభలో కావచ్చు, ఎస్సీ కమిషన్ వేరైంది, ఎస్టీ కమిషన్ కూడా వేరుగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మిగతా రావాల్సిన బంజారా తండ రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయాలి. మిగతా కావాల్సినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా నెరవేర్చే విధంగా ఇప్పటికే చాలా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేకమైన కార్యక్రమాలు బంజారా కోసం అమలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. కానీ మిగిలిపోయినటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలి. కానీ మా జాతి ఆత్మగౌరవం ఏదైతే మేము బంజారాలో చేరిన కాడి నుంచి ఇప్పటి వరకు బంజారాలు లేని క్యాబినెటే లేదు, ఇదే మొదటిసారి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిమాండ్ చేస్తున్నాం, బంజారాల ఆత్మగౌరవాన్ని కాపాడండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వంలో క్యాబినెట్లో స్థానం కల్పించాలి. మా జాతి అంతా కూడా ఏకగ్రీవంగా డిమాండ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా ఖర్గే గారికి, మా బలరామ్ నాయక్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఢిల్లీ కూడా పోయి 4 5 6 అందరం కూడా పోయి కలుస్తాం. తప్పకుండా క్యాబినెట్ కల్పిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కలుపుతాం. మేమంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మాతోనే ఉంటుంది. రాబోయే ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ధన్యవాదాలు.